తోడుగా భారత్ ఫ్యూచర్ సిటీ మెరియనుంది రేడుగా. స్కిల్ స్పోర్ట్స్ తన కళ్ళన్నారు ఆనరబుల్ సీఎం వారి సందేశంలో. విద్య, వైద్యం, క్రీడలు, వ్యవసాయం, పరిశ్రమలు, నేరాలకు భూస్థాపన, శాంతి భద్రతల స్థాపన. విలువ ఉంది, విజన్ ఉంది, విజన్ను నిజం చేసే మిషన్ ఉంది అన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇప్పుడు అవార్డుల బహుకరణ పోలీస్ అధికారులకు. అంతకు ముందు ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రోత్సహిస్తున్న మన తెలంగాణ బిడ్డ, పాత బస్తీ బిడ్డ రాహుల్ సిప్లిగంజ్. ట్రిపుల్ ఆర్ అంటే ఆనరబుల్ రేవంత్ రెడ్డిస్ రీడెడికేషన్ ఫర్ విజన్ 2047. రేవంత్ రెడ్డిస్ రీడెడికేషన్ ఫర్ విజన్ 2047. ట్రిపుల్ ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్. అది పల్లెలు, పట్టణాలు, మహానగరాన్ని కలుపుతోన్న ఒక అభివృద్ధి మార్గం. మరి ఈరోజు తెలంగాణకు ట్రిపుల్ ఆర్ అంటే రీడెడికేషన్, తెలంగాణకు ట్రిపుల్ ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్. ఈరోజు ట్రిపుల్ ఆర్ అంటే ఆస్కార్ పాట, ఆస్కార్ ఆట. పాత బస్తీ పరిమళాల్ని ఆకాశం అంచుల దాకా, ఆస్కార్ దాకా తీసుకెళ్లిన మన తెలంగాణ బిడ్డడు, పాత బస్తీ బిడ్డడు రాహుల్ సిప్లిగంజ్ను ఆనరబుల్ సీఎం గారు ప్రత్యేకంగా అభినందించారు. మొన్నటి గద్దర్ అవార్డ్స్ వేదికలో కూడా సీఎం గారు ప్రత్యేకంగా ప్రస్తావించిన సంగతి మనకు తెలుసు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇప్పుడు మీ అందరి చేతుల చప్పట్లు గోల్కొండ కోటల్లో మారు మోగేలా ₹1 కోటి నగదు పారితోషికం ఆనరబుల్ సీఎం గారి చేతి మీదుగా అభినందనగా, ఆశీస్సుగా అందుకుంటున్నాడు రాహుల్ సిప్లిగంజ్. ఐఎన్టీఆర్ కమిషనర్ ప్రియాంక మేడం గారు దగ్గరుండి ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా ఈ సన్మానం అందింపచేస్తున్నారు. రాహుల్ సిప్లిగంజ్. అదిగో తెర మీద కనిపిస్తోంది. మరి మనందరి కరతాళ ధ్వనులతో అభినందిద్దాం, ఆశీర్వదిద్దాం. కళాకారుడికి నిజమైన సన్మానం రసజ్ఞుల చప్పట్లే. సన్మానాలు, పారితోషికాలు, అవార్డులు, రివార్డులు ఎంత ఆనందాన్ని ఇస్తాయో రసజ్ఞుల అభినందన ఆశిస్తూ అంతే ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు విమెన్ సేఫ్టీ వింగ్ డిఐజీగా బాధ్యత నిర్వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారిని రేమా రాజేశ్వరి మేడం గారు మన పోలీస్ పథకాల అవార్డులను ఆహ్వానిస్తారు. డిఐజీ విమెన్ సేఫ్టీ వింగ్ రేమా రాజేశ్వరి ఐపీఎస్ మేడం. Honorable Chief Minister of Telangana and all the distinguished guests present here, a very good morning. On this momentous occasion of 79th Independence Day, Telangana Police is proud to announce 3 categories of awards recognizing distinguished service and bravery of our police officers. First category, President's Medal for Distinguished Service, awarded for long and especially distinguished record of service for over 21 years in the police service. Dr. Soumya Mishra, a 1994 batch IPS officer, DG Prisons and Correctional Services. Dr. Soumya Mishra. Shri Devendra Singh Chauhan, a 1997 batch IPS officer, Principal Secretary and EVO, Commissioner of Civil Supplies, awarded President's Medal for Distinguished Service on the occasion of Republic Day 2024. Shri Devendra Singh Chauhan. ముఖ్యమంత్రి గారు ఇందాక వారి సందేశంలో ప్రస్తావించారు. Shri Sanjay Kumar Jain, a 1997 batch IPS officer, Additional DGP, Telangana State Special Police Battalions. ధనవంతులతో సమానంగా Shri Sanjay పేదవాడికి Kumar సన్నబియ్యం. Jain, IPS. Shri Katakam Muralidhar retired, DCP SOT team Rachakonda, awarded the President's Medal for Distinguished Service on the occasion of Republic Day 2024. Shri Katakam Muralidhar. తెలంగాణ పోలీసింగ్లో బెటాలియన్స్ కు ప్రత్యేకత ఉంది. ఎస్కే జైన్ గారికి శుభాకాంక్ష. ఇప్పుడు మురళీధర్ గారు. Medal for Gallantry for the year 2024 awarded to Shri Sunil Dutt IPS, 2014 batch IPS officer,
Commissioner of Police Khammam, Shri Sunil Dutt. ఖమ్మం నగర కమిషనర్ శ్రీ సునీల్ దత్ ఐపీఎస్ గారికి శుభాకాంక్ష. The second category of awards for today, Medal for Meritorious Service, awarded for valuable service characterized by resourcefulness and devotion to duty. These awards are conferred twice a year. Shri A. Venkateshwarlu IPS, Group Commander Greyhounds. Shri Narukula Trinath, Commandant Special Protection Force Hyderabad, awarded Medal for